పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటన ప్రకంపనలు సృష్టిస్తోంది. దీదీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. 5వ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో లైంగిక దాడికి పాల్పడిన 3 నిందితులతో పాటు వారికి సహకరించిన మరో యువకుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు పారిపోయేందుకు సహకరించిన మరో యువకుణ్ణి తాజాగా అరెస్టు చేసినట్టుగా పేర్కొన్నారు. నిందితుడి సోదరి ఇచ్చిన సమాచారంతోనే పరారీలో ఉన్న అతన్ని గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. దుర్గాపూర్లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న వైద్య విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఒడిశాకు చెందిన బాధితురాలు ఆ రోజు ఎదుర్కొన్న భయానక పరిస్థితులను పోలీసులకు వెల్లడించింది. శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లినప్పుడు దుండగులు తమను వెంబడించినట్టు తెలిపింది. నిందితులు తనను బలవంతంగా అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లినట్టు చెప్పింది. ఫోన్ లాక్కుని తన స్నేహితుడికి కాల్ చేయాలని బెదిరించారని, అతడు రాకపోవడంతో తనపై దారుణానికి పాల్పడ్డారని వెల్లడించింది. అరిస్తే మరికొంతమందిని పిలుస్తామని నిందితులు బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితులను ఘటనా స్థలానికి తీసుకెళ్లి విచారించారు.